అందరికి నమస్కారం సార్. నా పేరు ప్రశాంత్ వర్మ. ప్రజెంట్ నేను సివిల్ ఇంజనీర్గా హానర్ కంపెనీలో చేస్తున్నా. హానర్ హోమ్స్ అని చేస్తున్నా. ఈ సివిల్ ఫీల్డ్లో ఏంటంటే మన కింద ఉన్నోడు క్లయింట్ అంటారు మమ్మల్ని. మా కింద సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంది మా కంపెనీ వేరేటోళ్ళకి. నేను కంపెనీ తర్వాత వేరేటోళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంది. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు నేను చెప్తాను మేస్త్రికి, కింద ఉన్న ఇంజనీర్కి, అరే ఇక్కడ తప్పు జరిగింది, దీన్ని ఇట్లా రెక్టిఫై చేయాలని చెప్తారా? చేయరు. ఏం కాదు అన్నాడు. నిన్న అదే జరిగింది మా సైట్లో. మనము ఇంటికాడ పిల్లర్లు స్లాబ్ పోసినాక పిల్లలు పోయడానికి ఒక స్టార్టర్ అనేది ఇట్లా పోస్తాం. ఆ స్టార్టర్ పోసిన తర్వాత తనకు పిల్లర్ బోర్డులు పోతాం. ఈ సివిల్ ఇంజనీర్ అయితే దాన్ని స్టార్టర్ అంటారు, కాలం బాక్సులు అంటారు. పెట్టి కాలమ్స్ పోర్ట్ చేస్తాం. ఆడ వేసిన తర్వాత ఏమైందంటే ఆ స్టార్టర్ మొత్తం కంకరగా అనిపించింది బయట మొత్తం. వానికి చెప్పిన ఇంజనీర్ పిలిచి, అరే మొత్తం కంకరకంగా అనిపించింది, నా పైనోడు వచ్చినట్టు అంతా వాళ్ళకి కొట్టిస్తాడు, దాన్ని చేయరా అని చెప్పిన. వాడు ఏం చేసిండు, చేయిస్తా అని అన్నాడు. మేస్త్రి లేడు అన్నాడు ఫస్ట్. అరే మేస్త్రి వచ్చిన తర్వాత మేస్త్రి వచ్చింది చేయరా అన్న. చేయమంటే అన్న ఫస్ట్ ఒక పక్క నుంచి వస్తా అని అన్నాడు. ఒక పక్క కదరా, ఈ తర్వాత వేసుకో, ఇది అవసరము అని చేయిస్తే, లేదు ఇప్పుడెందుకన్నా, నేను పిల్లర్లు పోతా, పిల్లర్లు అంతా అయిపోయిన తర్వాత నేను దీన్ని చేయిస్తాను అన్నాడు. అప్పటిదాకా అట్నే ఉంటుంది అన్న అని అన్నాడు. అన్నందుకు సరే రబాయ్ నీకు మంచిగా చెప్తే అర్థమైతే లేదు అని అన్నా. అని తర్వాత నేనేం చేసిన, పైన ఉన్నవానికి ఫోన్ చేసిన, ఫోటో పంపించి, సార్ ఇట్లా ఉంది సమస్య, మరి చేస్తలేడు, మరి ఏం చేద్దామన్నా. ఆడు వచ్చిండు, చూసిండు, వేసిందంతా పలగొట్టించి మళ్ళీ ఇవ్వని చెప్పింది వినకుండా మళ్ళీ తర్వాత తెల్లారి మిషన్ తీసుకొచ్చి, చిప్పింగ్ మిషన్ అంటారు, బ్రేకర్ అంటారు మీ భాషలో, సివిల్ చిప్పింగ్ మిషన్ అంటారు, తీసుకొచ్చి ఒక మనిషిని పెట్టి ఒక పూట మొత్తం అదంతా వలగొట్టి, ఆ తర్వాత ఇంకో మనిషిని పెట్టి అదంతా సాఫ్ చేయించి, మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ కింద స్టార్టర్ బోర్డులు పెట్టి మళ్ళీ కాంక్రీట్ స్టార్టర్లు వేసాము. ఏమొచ్చింది సార్ నాకు అర్థం కాదు. అదే నేను చెప్పినప్పుడు ఒకసారి, సార్ తప్పైంది చెప్పినప్పుడు ఆ మేస్త్రి పక్కన ఆల్రెడీ మాల్ అక్కడనే ఉండే, ఆడొకసారి టాప్ తీసుకొని ఇట్లా ఊస్తే 10 నిమిషాల పని. ఏం కాదన్నా ఏమొచ్చింది ఇప్పుడు పానం ఆయమన్న దానికి. మళ్ళీ దానికి పోయి వాళ్ళ మేనేజర్ నాకు ఫోన్ చేసి ఏమంటుండు, కాదు తప్పు జరిగితే నాకు చెప్పాలి కదా అంటే నేను చెప్పిన, సార్ మీ వాడు తప్పు జరిగింది, నేను కూడా ఒకప్పుడు ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చిన ఉన్నాయి, నాకు ఆ నొప్పి అనేది తెలుసు, తప్పు జరిగినప్పుడు ఆ మేస్త్రిని తీసుకుపోయి అదంతా వేయించగా, మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చేసేమో సార్ ఇట్లా అయింది, నాకెందుకు చెప్పకుండా పైన వాళ్ళకి ఎందుకు చెప్తారంటే, అదే నేను చెప్పినప్పుడు చెప్తే ఇదంతా జరగా, నిమిషం పని ఇట్లా తక్కువ ఇట్లా పెట్టి ఇట్లా పోయేటోడు. ఇట్లా ఉండరు, మంచి చెప్తే ఎవరికి అర్థం కాదు. మళ్ళీ ముక్కు ఎదురా అంటే గిదిరా అని చూపిస్తే అర్థమవుతుంది. ఆడికి ఇట్లా తిరిగి వచ్చి ఒక ముక్కు గిదంటే అర్థమవుతుంది. అందుకే జనాన్ని ఇవ్వండి చక్కగా పాప మంచితనం చెప్తే అర్థమవుతలేదు. ఇప్పుడు ఉల్టా వచ్చింది. ఏమొచ్చింది, ఆయన కూలీ వేస్ట్, అనవసరంగా దానికి మళ్ళీ తర్వాత ఒక 500 పెట్టినట్టే కదా. అట్లా ఉంటుంది సివిల్లో జరుగుతూ ఉంటాయి సార్. ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి.